స్వామి హృదయానంద మహారాజ్కి నా ప్రణామాలు. అలాగే భక్తులందరికీ నా నమస్కారాలు. భగవాన్ శ్రీరామకృష్ణులు చెప్తారు, భక్తుని యొక్క హృదయమే భగవన్ నిలయం. భక్తుల యొక్క హృదయాలే భగవంతుని యొక్క నిలయం, అంటే ఆలయం. అందరిలోని భక్తులందరిలోని భగవంతుడు ఉన్నాడు. అయితే నేను మధ్య మధ్యలో కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. అంటే ఎవరిని, రామకృష్ణ గారిని, మన మహేష్ గారిని. తర్వాత ఇక్కడ ఒకసారి ప్రోగ్రాం పెట్టారు, అది దాదాపు ఒక సంవత్సరం అయిందనుకుంటాను. తర్వాత ఏదో కారణాల వల్ల ఇక్కడ సూళ్ళూరుపేట రాలేకపోయాను. తర్వాత నేనే మళ్ళీ ఒకసారి నేను ఫోన్ చేశాను, ఇలా నేను వద్దాం అనుకుంటున్నాను అంటే ఆయన అన్నారు, అది అప్పుడు ఎక్కడికి మాల, అయ్యప్ప మాల వేసుకున్నాం, అయ్యప్ప వెళ్తున్నామని చెప్పారు. నిన్న రాత్రి లేకపోతే ఈరోజు ఉదయమో, నిన్న రాత్రి అనుకుంటాను, నేను సాయంకాలం మళ్ళీ ఫోన్ చేశాను. కడపలో మనకి భావప్రచార పరిషత్ ఉంది, ఆ యువ పరిషత్ అని ఉంది. యువ పరిషత్తులో కూడా యువతని 38 సంవత్సరాల లోపు వాళ్ళని మన సేవా సమితులు, వీరంతా యువతే ఉన్నారు. యువత అంటే ఇప్పుడు మధ్య వయస్కులు అనుకోండి. అయినప్పటికీ కూడా చేయాలని మన రామకృష్ణ వివేకానంద భావప్రచార పరిషత్ కేంద్రం నిర్ణయించారు, బేలూరు మఠం నిర్ణయించారు. నిన్న మీటింగ్ జరిగింది. మీటింగ్ అయిన తర్వాత నేను శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నానని ఈయన చెప్పారు, ఇంకొక ఇద్దరు వీళ్ళతోటి, మీరందరూని. తర్వాత ఒకసారి ఆగిపోయింది, నేను వద్దాం అనుకున్నాను. అంటే ఇది అంతా మన మంచిగా చెప్పుకోవాలి. అయితే ఈరోజు నేను తిరుపతిలో, మనకి తిరుపతి నుంచి నెల్లూరులో ఒక మీటింగ్ ఉంది, మేనేజింగ్ కమిటీ మీటింగ్ ఉంది. అక్కడి నుంచి స్వామీజీని కూడా ముందే చెప్పాను నేను, హృదయానంద మహారాజుని, ఇక్కడికి ఇలా మీటింగ్కి వద్దాం, ఇలా మీటింగ్ ఉంది అని చెప్తే వారు ఒప్పుకున్నారు దయతో. తర్వాత మీరు అయితే క్యాన్సిల్ చేసుకోమంటారా అంటే నేను క్యాన్సిల్ చేసుకోమన్నాను. ఏంటంటే ఇక్కడ ఎంతవరకు పనులు జరుగుతున్నాయో ఇక్కడ మీకు అందరికీ తెలుసు. జనవరి 26, 2023లో అక్కడ శంకుస్థాపన జరిగింది. అక్కడ కొంతమంది పెద్దలు, ఇండస్ట్రియలిస్టు పెద్దవాళ్ళు, వాళ్ళు ప్రామిస్ చేశారు. వారు నన్ను అడుగుతున్నారు, అంటే వాళ్ళు ఇద్దామని. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అన్ని ఆశ్రమాలకి, ప్రతి ఆశ్రమం, తిరుపతి ఆశ్రమం కానీ మిగతా అన్ని ఆశ్రమాలకి ఏం కావాలి, మన నడపటానికి, మన పూజలు జరగటానికి, బిల్డింగ్ అది రావటానికి, అభివృద్ధి జరగటానికి మనకి ధనం కావాలి. స్వామీజీ చెప్పారు, ఆర్తో జిజ్ఞాసు. ఇక్కడ మన సొంతం కాకుండా స్వామీజీలకు కానీ సేవా సమితులకి భగవంతుని యొక్క నామ సంకీర్తన చేయటానికి భగవంతుని భక్తులు ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఇవన్నీ ఇక్కడ సేవా సమితిలో చేస్తున్నారంటే పూర్వం కూడా తిరుపతి వారు మిగతా అందరూ చేశారు. స్వామీజీలు కూడా సహాయం చేశారు. అందరూ బోర్డులో స్వామీజీల పేర్లు ఉన్నాయి. అంటే వారికి దక్షిణగా ఇచ్చింది ఈ సేవా సమితికి ఇచ్చారనమాట. అలాగా వారు నన్ను అడగటం, స్వామీజీ సూళ్ళూరుపేట వాళ్ళు చేస్తారా లేదా అంటే వాళ్ళు కొంత కేటాయించారు. ఎప్పటికప్పుడు వారు వాళ్ళ యొక్క అంటే సంపాదనలో ఎక్కువ భాగం కొంతమంది, అందరూ కాకుండా ఇలా సేవా కార్యక్రమాలకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. సరే, ఇదే నన్ను అడుగుతున్నారు. నేను అప్పుడు ప్రామిస్ చేస్తే మన పాకాల్లో పరంధాం నాయుడు గారు, మీకు అందరికీ తెలుసు, వారి కోడలు ఇక్కడ జడ్జిగా ఉన్నారు, వాళ్ళు వచ్చేవారు. వారు అప్పుడు నేనేదో నాకు 2000లో ఇదంతా పురాణం అనమాట. 2000
2000లో రామకృష్ణ దేవాలయం అంతకుముందు 1919లో రామకృష్ణ దేవాలయానికి నేనేదో అడిగానట, ఎవరిని, పరంధామ్ నాయుడు గారిని. ఆయన ఏదో ఇస్తా అన్నారు, నాకు 30,000 కావాలంటే 30,000 పంపించారు. ఆయన భయపడుతూనే ఆయనకి 3 లక్షల పైగా ఇక్కడ మఠాన్ని దానం చేస్తే 3 లక్షల పైగా ఆయన వదిలేసుకున్న అప్పులు వాళ్ళు వచ్చి ఇచ్చారట, తిరిగి ఇచ్చారు. అలా అని చెప్పి ఆయనే సభాముఖంగా చెప్పారు, ఎప్పుడు మాట్లాడరు అలాగే. మిగతా వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు, నాకేమో ఇక్కడి నుంచి సమాచారం రావట్లేదు. ఏదో ఇది ఏమంటారంటే ఏమన్నా సరే మరైతే నేను స్వయంగా వచ్చి చూడాలి చెప్తున్నారు. ఇక్కడ అందరూ కూడా మీరందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు. రామకృష్ణ వారు, శారదామాత, వివేకానంద స్వామీజీ ఉన్నారు. ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నారు, నన్ను నడిపిస్తున్నారనే నమ్మకం మీలో ఉంది కనుక అయితే భగవంతుడు ఏంటంటే పరీక్ష చేస్తాడు, పరీక్ష పెడతాడనమాట అందరికీ. మాకు కూడా పరీక్ష పెడతాడు, చాలా పరీక్షలు పెడతారు, దాని అంతా తట్టుకోవాలన్నమాట. అలాగే మనకి ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి. తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, రామకృష్ణ గారు ఏం మాట్లాడాలి భక్తుల పైన, భక్తులు వస్తారు కదా, ఏం మాట్లాడని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, శారదామాత గురించి మాట్లాడమన్నారు. ఈ శారదామాత గురించి మాట్లాడటానికి ముందు ఈ కొంచెం పురాణం అన్నమాట. వారు అడుగుతున్నారు, సరే ఏంటంటే చూస్తేనే కానీ మనకి సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని ఇంగ్లీష్లో మాట ఉంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్, ప్రత్యక్షంగా చూస్తేనే. సరే వీళ్ళు చెప్తున్నారు, ఇలా ఇంతవరకు వచ్చింది స్వామీజీ, ఇలా పునాదులు లేపాం చెప్తున్నారు. నేను చూడాలి కదా, వాళ్ళకి మళ్ళీ మాట ఇవ్వాలి. మీరు ఇంకొకరికి, అందరూ అడుగుతున్నారు వారిని. కలకత్తా నుంచి ఇక్కడ అడుగుతున్నారు. రిషికేశ్లో ఒక స్వామీజీ ఉంటే రాజమండ్రిలో ఆయన 6 సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడి నుంచి ధన సహాయం చేస్తున్నారు. అక్కడ పేదలకి నిరుపేదలకి కంబళ్ళు ఇవ్వటం అంతా చేస్తున్నారన్నమాట. అలాగా మనకు కూడా ఏంటంటే అది పరీక్ష పెడుతున్నారు అనుకోవాలి. నాకు కూడా పరీక్ష పెట్టారు, ఇంకా పరీక్ష పెడతానే ఉన్నారు. మాకు 7 ఎకరాల స్థలం రావాలి తిరుపతిలోని, 5 సంవత్సరాలు అయిపోయింది, హైకోర్టులో ఉంది. అందరు స్వామీజీలు చెప్తున్నారు, అంటే సేవా కార్యక్రమం జరగాలంటే మనకి స్థలం కావాలి, స్థలం ఒకటే సరిపోదు, దానికి బిల్డింగులు కావాలి. అన్నిటినీ కూడా మనం ఎవరిని ప్రార్థించాలి? వీళ్ళనే ప్రార్థించాలి. శారదామాత కృపామయి, రామకృష్ణ వారు అంటే కరుణామయులు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం అన్నమాట. అంచేత అయితే మనకి ఎక్కువ ఉదాహరణలు నేను చెప్పకుండా క్లుప్తంగా మనం చెప్పుకుందాం. ఎందుకంటే శారదానంద మహారాజు వారు దాదాపుగా 17 సంవత్సరాలు సేవ చేశారు శారదామాతకి, అన్నిటికీ అన్నమాట. శారదామాత ఏ విషయం వచ్చినా తన వాసుగా అనేవారు. ఆయన రామకృష్ణుల యొక్క సంఘ ప్రార్థన రామకృష్ణ వారి పైన. ఇప్పుడు శారదామాత గురించి మాట్లాడాలి కనుక, యథాగ్నేర్ దాహికా శక్తి రామకృష్ణే స్థితాహియ సర్వ విద్యా స్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. యథాగ్నేర్ దాహికా శక్తి, అగ్ని నుంచి, నిప్పు నుంచి దహించే శక్తిని వేరు చేయలేము. యథాగ్నేర్ దాహికా శక్తి. నిప్పు అన్నామనుకోండి, నిప్పు చల్లగా ఉంటుందా? లేదు, మంత్రశక్తి ఉండొచ్చును, దాన్ని దహిస్తుంది, అంటే మండింపు చేస్తుంది అన్నమాట. ఆ శక్తి యథాగ్నేర్ దాహికా శక్తి రామకృష్ణే స్థితాహియ, రామకృష్ణుల వారి యొక్క శక్తి శారదామాత. అగ్నిని దహించే శక్తిని ఏ విధంగా మనం విడగొట్టలేమో, నీరుని చల్లదనాన్ని ఏవి విరగొట్టలేమో, అలాగే రామకృష్ణుల యొక్క శక్తి శారదామాత. మళ్ళీ ఆవిడ కృపామయి, అంటే కృపామయం అన్నమాట. మయం అనేది ఒక ప్రత్యయం అన్నమాట సంస్కృతంలో.
బ్రహ్మమయి అంటే బ్రహ్మస్వరూపం అన్నమాట. బ్రహ్మశక్తి, బ్రహ్మశక్తి వేరు కాదు, రామకృష్ణ వారి మాటలు ఇవి. అలాగే రామకృష్ణ శక్తి వేరు కాదు. ఇలాగే మనం అని ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం పిల్లలు మనందరం కూడా ఇదంతా వివేకానంద స్వామి చెప్తారు, స్వామి తపస్యాన్య మహారాజ్ కూడా చెప్పారు. మనందరం అంటే ఈ కాషాయ వస్త్రం స్వామీజీలు, బ్రహ్మచారులు, గృహస్థ భక్తులు అందరూ కూడా రామకృష్ణ వారి యొక్క సంతానం అంటే బిడ్డలం. అలాగే రామకృష్ణ వారి యొక్క సేవకులంటే ఆంజనేయ స్వామి ఎవరు అంటే రామబంటు, రామ కార్యం కోసం తన అంత సర్వస్వం అర్పిస్తాడు. అలాగే మనం కూడా మన సర్వస్వాన్ని రామకృష్ణ వారి సేవ కోసం మనం అర్పించాలి. మనం సేవకులం, రామకృష్ణుల బిడ్డలం, సేవకులం అని మనం గమనించాలి, తెలుసుకోవాలన్నమాట. అంటే ఆ శక్తి ఇమ్మని మనం మళ్ళీ అమ్మనే ప్రార్థించాలి. ఏం చేయాలంటే చిన్నపిల్లలందరూ కూడా ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్తారు? అమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మ అంటే తనకు అంతా ఏం కావాల్సినా కూడా అమ్మని నిలదీసి అడుగుతాడు. చిన్నపిల్లలు నాన్న దగ్గరికి వెళ్ళలేడు, భయపడతాడు. ఏంటంటే కొంచెం దూరం ఉంటుందన్నమాట. ఇలాగా నాన్న దగ్గరికి వెళ్తారు. బట్ అయితే ఇద్దరు తల్లిదండ్రులు, మా మాతాపితరు ఎవరు? పార్వతీ పరమేశ్వరులు, ఈ జగత్తుకి అంతగా మాతాపితరులు. అలాగే మనందరికీ కూడా రామకృష్ణ వారు, శారదామాత మనకి మాతాపితరులు, తల్లిదండ్రులు. మనం వారిని ప్రార్థించే అర్థార్థి అన్నాం కదా, మేము కూడా మనం ప్రార్థిస్తాం. ఆర్తో జిజ్ఞాసు మనం చెప్పారు స్వామీజీ. అయితే శారదామాత రామకృష్ణ వారు ఎప్పుడు అంటే అనుగ్రహించేవారు, సెలెక్ట్ చేసుకునేవారు, తన శిష్యుల్ని పరీక్షించి స్వీకరించేవారు. అమ్మ అలా చేయలేదు. ఎవరు వచ్చినా కూడా స్వీకరించేది. ఇదంతా మళ్ళీ సందర్భంగా అతి సామాన్యంగా ఉండేది. రామకృష్ణ వారు ఏంటంటే చూడండి, ఫోటోలు చూడండి, అంటే అతి సామాన్యంగా ఉండేవారు. చలికాలం వస్తే ఆయన కోట్ అది వేసుకునేవారు, పాదరక్షలు వేసుకునేవారు. అంటే మన పూర్వకాలంలో అందరూని అవతార పురుషులు, రాముడు మనంతా చూస్తున్నాం కదా ఫోటోల్లోని, పాదరక్షలు ఉంటాయి. అమ్మ శారదామాత ఒకే చీర, రవికి లేదు, పాదరక్షలు లేవు, చెప్పులు లేవు, ఆవిడికి ధరించలేదు, గొడుగు ధరించలేదు. అంటే అతి సామాన్యంగా జీవించి తర్వాత రామకృష్ణ వారు ఏంటంటే తన శక్తిని అంతా కూడా 1919 సంవత్సరంలో శారదామాతకు రాజరాజేశ్వరి షోడశి పూజ చేసి తన జప తప ఫలాన్నంతా కూడా రామకృష్ణ వారు అప్పటికే 1855 నుంచి 1872 వరకు ఎంత సాధన చేశారో 12 సంవత్సరాలు సాధన చేసి ఆ తపఫలాన్నంతా కూడా శారదామాతలో జగజ్జన్ని చూస్తూ అంటే శారదామాతలో జగన్మాతని జాగృతం చేశారు. దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ అవేకనింగ్ అంటారు. శారదామాత జగన్మాత అంటే రామకృష్ణ వారి యొక్క శక్తి, సీతమ్మ వారు రాముడి యొక్క శక్తి, రాధాదేవి అంటారు అది కృష్ణుడి యొక్క శక్తి, పార్వతీ పరమేశ్వరులు శివుని యొక్క శక్తి, అమ్మవారు పార్వతీ అమ్మవారు, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, దుర్గమ్మ అని పోతన గారు మనకు చెప్తారనమాట. పోతన భాగవతంలో ఎంతో వస్తుంది. అంటే ఈ విశ్వాన్ని అంతా నడిపించేది భగవత్ శక్తి, దాన్ని అమ్మవారిగా మనం పూజిస్తాం. అలాగే ఇక్కడ రామకృష్ణ వారు తదనంతరం 34 సంవత్సరాలు ఒకవైపు వివేకానంద స్వామిని ఎంచుకున్నారు శిష్యుల్లో,
మొట్టమొదట రామకృష్ణుల వారి యొక్క శిష్యులు ఎవరు అంటే మొట్టమొదటి శారదామాత వస్తారు. ఏం చేత 5 సంవత్సరాల్లోకే రామకృష్ణుల వారి భాగస్వామ్యంలోకి వచ్చారు. 5 సంవత్సరాల్లో వివాహం అయింది. అంచేత రామకృష్ణుల వారి ఆవిడ గురువు, రామకృష్ణుల వారి గురువు. అంచేత మంత్రాలు అంతా కూడా ఇస్తారు. తరువాత రామకృష్ణ వారు రామకృష్ణ వారు కనీసం 2వ తరగతిలో వెళ్ళారు. శారదామాత స్కూల్కే వెళ్ళలేదు. రామకృష్ణ వారు అంటారు, నువ్వు ఉపదేశించాలి. నా తదంతరం ఈ కలకత్తా వాసులు అంటే మొత్తం కలకత్తా ఉదాహరణ, అందరూ కూడా పురుగుల్లో పేడ పురుగుల్లా ఉన్నారు. అంటే ప్రపంచంలో మునిగిపోయారు. వాళ్ళందరూ రక్షించాలంటే నేను స్త్రీని, అబాలని శారదామాత చెప్తున్నారు. లేదు నువ్వు చేయగలవని మంత్రాలన్నీ ఇస్తారు. శారదామాతకి సమాధి స్థితి రామకృష్ణ వారే ఇస్తారనమాట. శారదామాత కోరుకోవటం, ఆవిడ ఇవ్వటం. శారదామాతలో ఆ దివ్య శక్తిని, జగన్మాతృత్వాన్ని జాగృతం చేస్తారు. ఏ విధంగా జాగృతం చేస్తారు అంటే షోడశి పూజ చేసి, అంచేతే అమ్మ అందరినీ కూడా తన సంతానంగా భావించింది, రామకృష్ణుల వారిని కూడా సంతానంగా భావించిందని మనకి చెబుతారనమాట. శారదామాతనే శిష్యులు అతి సన్నిహితంగానే ఏ సందేహం వచ్చినా శారదామాత దగ్గరికి అడిగేవారు అన్నమాట. అప్పుడు ఏమంటారు, శారదామాత ఏం చెప్పారో తెలుసా? రామకృష్ణుల వారు నన్ను ఇక్కడ ఉంచింది అంటే ఈ జగద్హితాయచ అంటే లోక కళ్యాణం కోసం. రామకృష్ణుల వారు మహాసమాధి అయిన తర్వాత శారదామాత జీవించడానికి ఆవిడకి ఇష్టం లేదు. అవతార సమాప్తి చేయటానికి సిద్ధంగా, శరీరం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు శారదామాత. లేదు, ఒక రాదు అనేటువంటి 1900లో రామకృష్ణుల వారి రాదుని యోగమాయగా పెట్టి, అంటే రాదు మీకు అందరికీ తెలుసు, మేనకోడలు, శారదామాత మేనకోడలు. ఆ రాదుని యోగమాయగా పెట్టి తనని ఈ సంసారంలో ఉంచారు. దేనికోసం? అందరినీ ఉద్ధరించడం కోసం. అతి సామాన్యంగా ఎవరు గుర్తింపు లేకుండా రామకృష్ణుల వారు శిష్యులు కూడా సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఎవరు ఎప్పుడు పడితే అప్పుడు రామకృష్ణుల వారు సమాధి స్థితిలో ఉండేవారు, నాట్యం చేసేవారు. అంటే ఇంకా ఆధ్యాత్మిక జాగృత అన్నమాట. ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్ అవేకనింగ్ అని ఇంగ్లీష్లో అంటారు. స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అంతా కూడా ఒక చెప్తారనమాట. రామకృష్ణుల వారు దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ప్రపంచం అంతా కూడా అక్కడ దక్షిణేశ్వరం నుంచే అంతా తిరుగుతూ ఉంది అని చెప్పారనమాట. మనకి పురాణాల్లో ఉంది ఏంటంటే కాశీ విశ్వనాథుడు ఈ జగత్ అంతరికి నడిపిస్తాడు. అలాగే ఇక దక్షిణేశ్వరంలో ఇక్కడ మనం శారదామాత గురించి చెప్పుకుంటున్నాం కనుక శారదామాతకి రామకృష్ణ వారు శక్తిని అంతా ఇచ్చారు. ఒకవైపు వివేకానందుడికి ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇచ్చారు శక్తి, గృహస్థ భక్తులు అందరికీ ఇచ్చారు. శారదామాత ఏంటంటే ఈ జగన్మాతృత్వాన్ని అందరికీ అతి సన్నిహితంగా ఏంటంటే ఎవరైనా మనం అందరూ ఒక పోర్టరు బీహార్లోనే ఎక్కడో కలకత్తా కాదు, ఒక చోట ఒక పోర్టర్ రైల్వేలో పోస్టర్లో వెళ్ళి శారదామాతని సీతమ్మగా గుర్తించాడు. రామచంద్రబాబు సీతమ్మ, అమ్మ నాకు మంత్రం ఇవ్వండి వస్తాడు. అప్పుడు శారదామాత ఏం చేస్తారు, అక్కడ ఒక గుంట ఉంటుంది, ఆ గుంటలో వర్షం పడి ఉంటుంది, అంటే షెడ్ కూడా లేదనమాట. ఆ గుంటలో నీళ్లుంటే ఆచమనం చేసి ఆ పోర్టర్కి మంత్రోపదేశం చేస్తారు. అంటే ఎంత కరుణ అమ్మకి. అలాగే ఎవరు వచ్చి అడిగినా అమ్మ నాకు మంత్రం కావాలంటే మొదట వద్దంటే అంటే వాళ్ళు అర్హులు కారు. అమ్మ చూడదు. అమ్మ ఏంటంటే తన సంతానంలో లోపాలను చూడదు. కుపుత్రో జాయేత నా కుమాతా భవతి అని శంకరాచార్యులు వారు చెప్తారనమాట. అంటే పుత్రుడు, కొడుకు కానీ కూతురు కానీ దుర్మార్గుడు ఉండొచ్చును, తల్లి ఎప్పుడూ దుర్మార్గంగా ఉండదు.
తల్లికి ఏంటంటే ఎప్పుడు తన సంతానం అభివృద్ధిలోకి రావాలి అన్న అదే ఒకే ఆశయం తల్లిదండ్రులకు ఉంటుంది. ముఖ్యంగా తల్లికి నా సంతానం పైకి రావాలి, తను త్యాగం చేస్తుంది. అలాగే శారదామాత అతి సామాన్యంగా ఉండి అసామాన్య జీవితంలో మనందరం చూస్తాం అన్నమాట. కొంతమంది వస్తారు శారదామాత జగన్మాత, వాళ్ళకి తెలియదు గౌరీమ గోలాప్మ చూసి ఆవిడే శారదామాత అనుకుంటారు, శారదామాత పంపిస్తారు. ఇదంతా కాశీలో జరుగుతుందన్నమాట. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. తర్వాత ఆ గౌరీమ గోలాప్మ అంటుందన్నమాట, మీకు బుద్ధి లేదా? ఏంటంటే దివ్యత్వం ఎలా ఉంటుంది, ఒక సామాన్య స్త్రీ ఎలా ఉంటుందో మీకు వ్యత్యాసం తెలియట్లేదా అంటే అమ్మ కావాలనే వేళాకోళం చేస్తారనమాట. అప్పుడు తర్వాత తెలుసుకుని అమ్మకి నమస్కారం పెడతారు. అంచేత శారదామాత ఏంటంటే అతి సన్నిహితం. తర్వాత శారదామాత అభయం ఇస్తారు. రామకృష్ణ వారు అభయం ఇచ్చారు. వివేకానంద స్వామి చెప్పారు కపాలమోచనం అంటే రామకృష్ణ వారిని ఆ కాలంలో కాకుండా ఈ కాలంలోని భవిష్యత్ కాలంలో కూడా, అంటే వివేకానంద స్వామి ప్రకారం వివేకానంద స్వామి సందేశం 1500 సంవత్సరాలు అన్నమాట. అలాగే శ్రీరాముడి శ్రీకృష్ణుడి యొక్క సందేశాలు ఎప్పటికీ ఉంటాయి. అలాగే రామకృష్ణ వారి సందేశం కూడా శాశ్వతంగా ఉంటుంది. 1500 సంవత్సరాలు వివేకానంద స్వామి సందేశం అంటే అది రామకృష్ణ వారి సందేశం, అదే శారదామాత సందేశం. మరి శారదామాత గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, ఆవిడ అంటే అందరినీ సంతానంగా, అంటే ఎవరిలోని ఆవిడ ఒక దొంగ. మనందరికీ తెలుసు అంజాద్ అనేటువంటి వాడు దొంగతనం చేసేవాడు. వాడు ముస్లిం. ఆ కాలంలో ముస్లింలు ఎవరికి ఇంటి దగ్గర రానిచ్చేవారు కాదు, దూరం నుంచే అన్నమాట. ఇంటి లోపలికి రావటం కాదు, దగ్గరికి దూరంగానే ఉండాలన్నమాట. శారదామాత తనకి పని ఎవరో పని ఇచ్చేవారు, పగలు పని కోసం వచ్చి రాత్రి దొంగతనం చేస్తాడు. అతను దొంగ ఏంటంటే ఏదో కారణం కానీ. బట్ అయితే శారదామాత అతనికి పని ఇచ్చేవారు, వద్దనేవారు. ఏంటంటే వాళ్ళు సమానం ఉంటాయి, బంగారు అది ఉంటుంది, మేనకోళ్ళకి అదిని పగలు చూస్తే రాత్రి వస్తే. అమ్మ ఏంటంటే అమ్మ నమ్మకాన్ని అతనికి ఆ అంజాద్ అతను దొంగ అయినప్పటికీ కూడా తను పని ఇస్తూ, అప్పుడు మిగతా వాళ్ళు చెప్తారనమాట. మిగతా వాళ్ళకి ఆవిడ చెప్తుంది, శరత్ మహారాజ్ శారదానంద బ్రహ్మజ్ఞాని, రామకృష్ణ వారి వాసుకి శారదానంద మహారాజు బ్రహ్మజ్ఞాని, శారదానంద ఎలాగో నాకు ఈ అంజాద్ కూడా అలాగే, నాకు భేదం లేదు అని శారదామాత చెప్తారనమాట. అంచేత మనం ఏం చేయాలంటే రామకృష్ణ వారి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గానే వెళ్ళవచ్చు. రామకృష్ణ వారు పరీక్ష చేస్తారు, శారదామాత పరీక్ష చేయరు మిమ్మల్ని. నీవు ఏ దృష్టితో వెళ్ళినా కూడా అమ్మ అని వెళ్తే మనం అనుగ్రహిస్తుంది. ఇది ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత మనకి అభేదానంద మహారాజు, ఇక్కడ శారదానంద మహారాజు యథాగ్నేర్దాహిక వ్యక్తి, రామకృష్ణ స్థితాహియ సర్వ విద్యా స్వరూపం. శారదామాత అంటే సాక్షాత్తు రామకృష్ణ వారే చెప్తారు, సరస్వతి స్వరూపం శారదామాత. అది ఎలా అంటే బూడిద రాసుకున్న పిల్లిలాగా, పిల్లికి బూడిద రాసుకుంటే నిజస్వరూపం తెలియదు, అలాగే జ్ఞానాన్ని అంతా కప్పిపుచ్చుతారు శారదామాత. ఈ అంతా కూడా రికార్డింగ్లో ఉంది. శారదానంద మహారాజుకి చాలా తంత్రసాధన చేశారు. ఆయనకు సందేహం కూడా శారదామాత తీరుస్తారు, ఏ సందేహం వచ్చినా కూడా అన్నమాట. ఎంచేత సరస్వతి శారదామాత జగజ్జనని. ఎంచేత సో మనం అంటే జ్ఞానం కోసం కావాలన్నా కూడా శారదామాతని, ఆ బ్రహ్మ యొక్క వాక్కు, ఆ సరస్వతి ఈ సరస్వతి ఒక్కరే, వేరు కాదు. తర్వాత ఇంచేదంటే కొంతమందిని మంత్రోపదేశం కూడా రామకృష్ణ తన శిష్యుల్ని శారదామాత పంపిస్తారు. శారదామాత
ఇలాగే మహారాజ్ చెప్పారు, మన కాళీపద ఘోష్ భార్య 12 సంవత్సరాలు హింసిస్తాడు భార్యని, తాగుబోతూ తిరిగిపోతూ. అప్పుడు ఎవరో ఎలాగో రామకృష్ణ దగ్గరికి వస్తే శారదామాత దగ్గర పంపిస్తారు. శారదామాత ఏం చేస్తుంది, మళ్ళీ రామకృష్ణ దగ్గర పంపిస్తుంది. ఇలాగ 5-6 సార్లు జరిగిన తర్వాత ఇప్పుడు కాళీపద ఘోష్ భార్య, అతను బాగా ధనవంతుడే, పెద్ద ఉద్యోగం ఆయనకి, తాగుబోతూ తిరిగిపోతూ భార్యని కష్టపెట్టేవాడు 12 సంవత్సరాలు. పడిన తర్వాత శారదామాత చివరికి ఏం చేస్తారంటే ఒక బిల్వపత్రం మారేడు దళం పైన రామకృష్ణుల వారికి నామం రాసి ఇది పూజా గదిలో పూజించమ్మా అంటే ఆయన కాళీపద ఘోష్ మారిపోతాడు పూర్తిగా. రామకృష్ణ వారి దగ్గరికి వచ్చినప్పుడు మొదటిసారి వస్తున్నాడు, వీడు తన భార్యని 12 సంవత్సరాలు హింసించాడని చెప్తారు. పూర్తిగా మారిపోతాడు, అదంతా పోతుంది. అంటే మత్తు పానీయాలు వదిలిపెట్టేస్తాడు. ఎలాగైతే గిరీష్ చంద్ర ఘోష్, ఇలాగ మిగతా సురేష్, వీళ్ళందరూ కూడా అన్నమాట. అలాగే శారదామాత నామం రామకృష్ణ వారి నామం రాసి చేస్తుంది. అలాగే ఇంకొక మంత్రోపదేశం శారదా ప్రసన్న అని త్రిగుణాతీతానంద మహారాజుకి రామకృష్ణ వారి మంత్రోపదేశం శారదామాత దగ్గర పంపిస్తారు. శారదామాత మళ్ళీ రామకృష్ణ వారికి పంపిస్తారు. ఇలా అన్నమాట, ఇలా జరుగుతూ ఉంటుంది. చివరికి శారదామాత శారదా ప్రసన్నకి త్రిగుణాతీతానంద మహారాజు మంత్రోపదేశం చేస్తారు. తర్వాత యోగానంద మహారాజు కూడా మంత్రోపదేశం చేసుకుండా ఇది ఇలా జరగలేదు. శారదామాతకి దర్శనం ఇచ్చి, శారదామాతకి ఎప్పుడూ రామకృష్ణ వారి ప్రత్యేక దర్శనం, ఎప్పుడు కోరితే అప్పుడు దర్శనం ఇస్తారు. అలాగే మిగతా వాళ్ళకి కూడా అన్నమాట. యోగానంద మహారాజుకి స్వప్నం కాదది, దర్శనం ఇచ్చి నువ్వు మంత్రదీక్ష పొందు అని చెప్తారు. యోగానంద మహారాజుకి బిడియం యోగిన్, శారదామాత కూడా మంత్రదీక్ష బిడియం ఉందన్నమాట. లజ్జా పటావృత అమ్మగారు లజ్జనే ఒక ఆవృతంగా చేసుకుందనమాట. ఇవన్నీ కూడా మనం గుర్తించుకుని ఇప్పుడు మళ్ళీ మంత్రోపదేశం చేస్తారు. ఇలా 3 సార్లు జరుగుతుంది. 3 సార్లు రామకృష్ణ వారు దర్శనం ఇస్తారు. అమ్మకి మంత్రం నేను ఇవ్వలేదంటారు. అలాగే అమ్మ మాట్లాడదు. గోలాప్మా ద్వారా యోగిన్మా గోలాప్మ ద్వారా చెప్పిస్తారు. ఇప్పుడు మంత్రోపదేశం చేస్తారు. అంటే అమ్మ యొక్క శక్తి రామకృష్ణ వారి యొక్క శక్తి అన్నమాట అని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అంచేత ఎప్పుడూ కూడా మనం శారదామాతను ఆశ్రయిస్తే మనం కోరికలు మనకి ఏవి కావాలో అది అమ్మ ఇస్తుంది. రామకృష్ణ వారు తన శిష్యులకి, ఎవరికి సన్యాస శిష్యులకు, గృహస్థ భక్తులకు అందరూ కూడా అభయం ఇచ్చారు. ఎటువంటి అభయం అది అంటే మీరందరికీ తెలుసు, నరేంద్రనాథుడు అన్నం లేక కష్టపడుతున్నాడు ఇంట్లో. అక్కడికి తమ్ముళ్ళకి అన్నం లేదు, అల్లికి రామకృష్ణ వారు ఆశ్రయిస్తే చివరిని ఆయన రామకృష్ణ వారు అభయం ఇస్తారు. నీకు అన్న వస్త్రాలకు లోటు ఉండదు. కోర్స్ అంటే టెలికాటన్ అది మంచిది కాదు, అటువంటిది కాకుండా మీ ఇంటికి అన్నానికి వస్త్రానికి లోటు ఉండదు. అలాగే మనందరికీ కూడా ఆ అభయం మన రామకృష్ణ వారు మనందరికీ ఇచ్చారనమాట. రామకృష్ణ భక్తులందరికీ కూడా ఈ అభయం ఉంది. అన్న వస్త్రాలు లోటు ఉండు, మనం ఏం కావాలో అది లభిస్తూ ఉంది. మనం ఇంకోటి ఏంటంటే శారదామాత ఉపదేశం ఉంది ఏంటంటే తృప్తి ఉండాలి మనిషికి. తర్వాత దయ ఉండాలి. తృప్తి అంటే ఏది ఉంటే దాంతో సంతోషంగా ఉండాలన్నమాట. మనకి ఈ కాలంలో అలా కాదు. కోట్లున్న వాళ్ళకి 100 కోట్లు 1000 కోట్లు ఇప్పుడు ఉన్నారు కదా, అలా కోరుకుంటానంటే వద్దు. డబ్బున్న వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఎవరైతే భగవద్భక్తులై ఉన్న వాళ్ళకి, ధనవంతులు వాళ్ళకి మనశ్శాంతి లభిస్తుంది. కానీ కేవలం ధనాన్ని ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఏది లేదంటే నేను ఇప్పుడు ఉదాహరణ చెప్పను. ఒక ఆయన జ్యువెలరీ షాపు ధనవంతుడు, ఆయన తీసుకెళ్తున్నాడు.
మధ్యలో వాళ్ళ మన భక్తులు వాళ్ళు చెప్పిన కథ వాళ్ళని షూట్ చేసి చంపేశారు. తర్వాత వాళ్ళ సంపద పెరిగింది. 2 షాపులు ఉన్న ఆయనకి. అప్పుడు వాళ్ళ మిస్సెస్ ఏమో 20 షాపులు ఆవిడ జ్యువెలరీ షాపులు పెట్టుకుంది. ఏం చేద్దంటే కాదు, ఇప్పుడు ఈ ధనం ఉన్నదానికి రక్షణ ఉంటే భగవంతుని అనుగ్రహంతో రక్షణ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడూని. సో నేను ఎక్కువగానే మాట్లాడాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పటికి 8:52 అయిపోయింది. తర్వాత మనకి నేనేమో స్వామీజీ నెల్లూరు వెళ్ళాలి, నేను తిరుపతి వెళ్ళాలి. అంచేత రామకృష్ణ శారదామాత మీరు ఇంకొకటి, ఇదంతా జరిగిన సంఘటనలు నేను చెప్తున్నానండి. ఒక చోట గరగపర్రని వాళ్ళ దేవాలయం పూర్తి అవ్వట్లేదు. అక్కడ ఎండగంటలో పూర్తయింది. ఆయన కేఆర్కే ప్రభాకరరావు ఇప్పుడు లేరు. ఆయన ఏం చెప్పారంటే, ప్రతిరోజు అక్కడికి వెళ్ళి రామకృష్ణ కథామృతం చదవండి, మీకు కంప్లీట్ అయిపోతుంది. మీలోనే ఎంచుకోండి. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ప్రతిరోజు రామకృష్ణ కథామృతం చదవండి. ఎక్కడ? మన్నార్పోలూరులో. మీరు ఇది ఛాలెంజ్గా తీసుకోండి. అది పూర్తయింది. వాళ్ళు నాకు చెప్పారు, వాళ్ళంతా చెప్పారనమాట. అంచేత మనకి డబ్బు కాదు, ధనం కాదు, ఏంటంటే భగవంతుడు భక్తిని చూస్తాడు. అంచేత సామాన్యుల చేత అసామాన్యమైన పనులు చేయిస్తాడు. సామాన్యులు అనుకుంటాం, మనందరికీ కూడా మన వెనకాల మన భగవత్ శక్తి ఉంది అనే విశ్వాసం ఉండాలి. ప్రయత్నిస్తే ఫలిస్తుంది. ఇంకా 1-2 సంవత్సరాల్లో అక్కడ దేవాలయ ప్రతిష్ఠ జరగాలి. అక్కడ పూజలు అన్నీ జరగాలని మీరందరూ కూడా ఒక సత్సంగం పెట్టుకోండి. 2 నెలలకి 3 నెలలకి ఒక స్వామీజీ పిలవండి, నేను వస్తాను. అది ఉదయం పూట పెట్టుకుందాం, ఉదయం పూట సాయంకాలం పూట మీరు ఎలా చెప్తే అలాగా. మీ సోమవారమే కదా, ఉదయం పూట అయితే మీకు బాగుంటుందేమో. అప్పుడు దగ్గరగా ఉంది, 80 కిలోమీటర్, మీరు అందరూ ఎలా వచ్చేస్తాం. నేను ఇక సత్సంగాలు జరుగుతూ ఉండాలి. అక్కడ కూడా ఒక టెంట్ కింద వేసి నామ సంకీర్తన, ఏకాదశికి ఏదో అక్కడ చేస్తూ ఉండి, ఇక్కడే చేయకుండా అక్కడ కూడా చేస్తూ ఉండండి. రామకృష్ణ కథామృతం చదవండి, శారదామాత వచనామృతం, చరితామృతం చదవండి. శారదామాత వచనామృతం ఇవి 2 మీరు చదువుతూ ఉంటే బై రొటేషన్ అప్పుడు తొందరగా అయిపోతుంది. మీరేమో 2022 డిసెంబర్ 1న ప్రేమానంద జయంతికి అక్కడ ఇదంతా కాదు, అక్కడ మనం శంకుస్థాపన చేసాం. 2022 డిసెంబర్ 1వ తేదీన శారదా నిలయానికి తిరుపతి మఠంలో శంకుస్థాపన చేసాం. 2023 అవ్వలేదు, 24లో ఫిబ్రవరిలో అయ్యింది. 2023 జనవరి 20 ఈరోజే ఇక్కడ శంకుస్థాపన జరిగింది. కొంతమంది ప్రామిస్ చేశారు, ఇప్పటికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దాని ఫోటోలన్నీ తీసి వాళ్ళ ఆల్బమ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు డబ్బు ఇస్తారు. తర్వాత ఏమో ఇక్కడ ఎవరిచ్చినా సరే, ఈ బజార్లో కూడా మీరు 10 రూపాయలు ఇచ్చినా తీసుకోండి, 1 రూపాయి ఇచ్చినా తీసుకోండి. ఇది ఎంత ఇచ్చాడన్నది కాదు, తీసుకుంటే వాళ్ళు కూడా శ్రద్ధ వస్తుందన్నమాట. వాళ్ళే భక్తి పెరుగుతుంది భగవంతుడి పైన, రామకృష్ణ వారి పైన. ఇలాగ ఏం చెప్పానో గుర్తుంచుకోండి. అక్కడ రామకృష్ణ కథామృతం చదవాలి ప్రతిరోజు. మీరే ఎప్పుడో మీటింగ్ పెట్టుకుని నిర్ణయించుకోండి, రామకృష్ణ కథామృతం చదవండి. అది అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా ఉంది, మీరు వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా వినేటట్టు ఆ సమయం చూసుకోండి, లేకపోతే రికార్డ్ చేసి అది మీద వినిపించుకోండి. అలాగే శారదామాత వచనామృతం తర్వాత మనకి వివేకానంద స్వామీజీ కర్మయోగం ఉంది. ఇవన్నీ ఏమైనా సరే రామకృష్ణ వారి యొక్క శారదామాత యొక్క ఉపదేశాలు అందరికీ పనికొస్తాయి అన్నమాట. అంటే ఆబాల గోపాలు రామకృష్ణ వారికి ఇవి అందరికీ. అది భాష్యం, వివేకానంద స్వామి భాష్యం చెప్పారు. తర్వాత చాలా విషయాలని చెప్పాలని మరి అయితే
మనకి అందరికీ కూడా సమయం చాలా తక్కువగా ఉంది. శారదామాత కూడా ఏంటంటే తన జీవితాన్ని త్యాగమయంగా అన్నమాట. అందరికీ అమ్మ కదా, ఎవరినైనా పనికి పంపిస్తే వాళ్ళు వచ్చే శిష్యులు వాళ్ళు వచ్చేవరకు అన్నం తినేవారు కాదు. 3 గంటలు అయిపోయేది, 4 గంటలకు తినేవారు కాదనమాట. సో ఇది గుర్తుపెట్టుకొని అందరికీ అమ్మ, అందరూ తిన్న తర్వాతే అందరికంటే ముందు లేచేది అమ్మ. 3 గంటలకు లేచిపోయేవారు. 3 గంటలకు లేచిపోయి జపం చేసేవారు. ఏంటి అనారోగ్యం, అమ్మ మీరు ఎందుకు చేస్తున్నారు అంటే, నాయనా అందరూ మంత్రాలు తీసుకుంటారు, వాళ్ళు జపం చేయరు, వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అనేవారు. అందరికంటే చివర ఇది సీతమ్మ వారు చేసేవారట, ద్రౌపది మాత చేసేదట. అరణ్యాల్లో ఉన్న ఎక్కడికున్నా అందరికంటే ముందు లేసేది ద్రౌపది మాత. ఇదంతా మహాభారతంలో ఉంది. అందరికంటే చివరిన పడుకునేది ద్రౌపది మాత. అలాగే శారదామాత సీతమ్మ వారు ఎలాగో అలాగా అందరూ పడుకున్న తర్వాత 11 గంటలకు పడుకునేవారు. మళ్ళీని ఆవిడ ఏమి రాని వాళ్ళ చేత కూడా భారతం భాగవతం చదివించుకునేవారు. రామకృష్ణ కథామృతం చదివించుకునేవారు. మహేంద్రనాథ్ గుప్తా రాసింది. తర్వాత అందరిని అనుగ్రహించారు, అభేదాంతి అనుగ్రహించారు. సరస్వతి నీ నాలుకమై ఉండుగాక. ఎందుకు? ప్రకృతి పరమం అనే పాట ఉంది కదా, అది శారదామాత పైన రాసి అభేదానంద స్వామి ఆవిడకే వినిపిస్తున్నారు. ఆవిడకే వినిపిస్తే అది మీరు చదవండి, దాని భావంతో ఉంది. హైదరాబాద్ మఠంలో బాగుంది, మీరు చదవండి. ఏంటి ప్రకృతిం పరమాం అభయాం వరదాం అని పాట ఉంది. అది అంటే ప్రతిరోజు మనం చదువుతాం అన్నమాట. ఆ భావం కూడా చదవండి. అప్పుడు అమ్మ ఆశీర్వదించారు, నీ నాలుగు పైన సరస్వతి నాట్యం చేయడు. అంచేత ఆయన అభేదానంద స్వామి అమెరికాలో 25 సంవత్సరాలు వివేకానంద స్వామి వేదాంత బోధ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అభేదానంద స్వామీజీ వివేకానంద స్వామి వచ్చేసిన తర్వాత 25 సంవత్సరాలు ఆయన కూడా 10 వాల్యూమ్స్ ఉన్నాయి. అలాగే అమ్మ ఇంకోటి ఏంటంటే, బాబు ఇది నీ చివరి జన్మ అని చెప్పేవారు. రామకృష్ణుల వారిని ఆశ్రయించుకున్న వాళ్ళకి ఇంకా జన్మ ఎత్తాలనుకున్న వాళ్ళు ఎత్తవచ్చును. అంటే ఏంటంటే మనకి ఆ విలువ తెలియదు అన్నమాట. ఆ మోక్షం అంటే ఊరికే మాటే మనకి, అంటే మన కష్టాల్లో ఉంటాం. అలా కాదు, ఎవరికి నీకు ఇది చివరి జన్మ అని చెప్పేవారు శారదామాత. చివరి జన్మ కాకపోయినా మనం ఎన్ని జన్మలు ఎత్తడానికైనా సిద్ధంగా ఉండాలి. భగవత్ కార్యం కోసం, రామకృష్ణుల వారి యొక్క కార్యం కోసం ఈ 16 మంది శిష్యులు, అనేక మంది గృహస్థ భక్తులు రామకార్యం కోసం వాళ్ళందరూ వచ్చారు. వానులందరూ రామకృష్ణ కార్యం కోసం వీళ్ళందరూ వచ్చారు. అలాగే వారు ఎప్పుడు అవతారం వస్తుందో అప్పుడు వీళ్ళందరూ వస్తారనమాట. రామకృష్ణ అవతారం ఇది, రాముడు కృష్ణుడు. వివేకానంద స్వామీజీ శారదామాత కూడా ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలంటే, శారదామాత హృదయంలో రామకృష్ణుల వారే ఉన్నారు. శారదామాత తన ఫోటోకి పూజ చేసేవారు, పూలు వేశారనమాట. మీరు రామకృష్ణ వారు వేస్తూ ఉంటే ఆ పిచ్చి మరదలు నవ్వుతూ ఉండేది. చూడు, తన ఫోటోకు తనకే పూలు వేసుకుంటుంది అంటే అప్పుడు శిష్యులకు కూడా సందేహం వస్తుంది. అమ్మ మీ ఫోటోకి మీరే పూజ చేస్తున్నారే. రామకృష్ణ వారు ఏమన్నారు? అందులో రామకృష్ణ వారు ఉన్నారు, నా ఫోటోలో రామకృష్ణ వారు ఉన్నారు. రామకృష్ణ వారు శారదామాత హృదయంలో రామకృష్ణ వారు ఉన్నారు. అయితే జగదాంబ ఆశ్రమంలో శారదామాత రామకృష్ణ వారి ఫోటో పక్కనే తన ఫోటో కూడా తానే పెట్టారు. మొట్టమొదటి రామకృష్ణ వారి పూజ ప్రారంభించిన శారదామాత, రామకృష్ణానంద స్వామీజీ, శశి మహారాజ్. ఇదంతా రామకృష్ణ వారి పూజ. రామకృష్ణ వారే శారదామాత ఆ నహబత్తులోకి వెళ్ళి శారదామాత రామకృష్ణ వారి పూలు పెడితే తను కూడా పూజ పెట్టుకుని ఈ ఫోటో భవిష్యత్ కాలంలో ఇంటింటా ఉంటుంది. రామకృష్ణ భక్తులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర రామకృష్ణ వారి ఫోటో ఉండాలి. రామకృష్ణ వారు, శారదామాత, వివేకానంద స్వామీజీ. ఎలా అయినా సరే అప్పు చేయకండి. ఏదైనా మిగతా అన్నీ కూడా మనం ప్రతిదానికి కూడా సెల్ ఫోన్ వదలం మనం కదా, రీఛార్జ్ చేస్తూ ఉంటాం, మళ్ళీ డబ్బులు వేస్తూ ఉంటాం. అలాగే రామకృష్ణ శారదామాత ఫోటో పెట్టుకొని దానికి 4 పువ్వులు పెట్టండి,
ప్రార్థించండి. మీరందరూ కూడా కలే సంఘవ శక్తి, కలియుగంలో శక్తి అంతా కూడా మీరందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తే అక్కడ దేవాలయం వచ్చేస్తుంది. భవిష్యత్తులో వందలు వేలు లక్షల మందికి వాళ్ళు రామకృష్ణ వారు ఆశీర్వదిస్తారు, వాళ్ళ కష్టాలను తీరుస్తారు. ఆ పుణ్యం అంతా కూడా మీకే వస్తుంది. పుణ్యం కాకపోయినా ఆ ఫలం అన్నమాట. మన కోసం, మనకంటే మన మోక్షం కోసం, లోక కళ్యాణం కోసం ఈ దేవాలయాలన్నీ కూడా శాంతిమయం. శాంతోయం ఆత్మ అంటారనమాట. అంటే ఎవరైతే ఇక్కడ ఏ దేవాలయం అయినా సరే, ముఖ్యంగా మనకి మిగతా దేవాలయాల్లో గంటలు కొట్టడం, ధ్యానానికి సమయం ఉండదు. అక్కడ ఏదో ఒక నిమిషం కూర్చుంటాం మనం. వెంకటేశ్వర స్వామి కూర్చొని ఇస్తారా? లాగేస్తున్నారు కదా. వెంకటేశ్వర స్వామి దర్శనం పిల్లగాడిని లాగేస్తారు. మిగతా చోట్ల అన్ని చోట్ల అంతే. అంటే కొన్ని చోట్ల ఉంటాయి. ఇక్కడ ప్రశాంతంగా ధ్యానం. వివేకానంద స్వామి కూడా చెప్తారు, నీ ధ్యానం ద్వారా, శరచంద్ర చక్రవర్తి చదవండి స్వామి శిష్య సంవాదాలు, అందులో చెప్తారు ధ్యానం ద్వారా నువ్వు భగవంతుని అత్యంత సన్నిహితంగా చేరుకోగలవు. రామకృష్ణ వారు ఏం చేశారు? ధ్యానం, సమాధి. శారదామాత కూడా ధ్యానం. శారదామాత ధ్యానాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. జపం కూడా చేసేవారు, 1,00,000 జపం చేసేవారు. తన కోసం కాదు, మనందరి కోసం. అప్పుడు ఇదంతా మనం జ్ఞాపకం చేసుకొని మనం మరలా జ్ఞాపకం చేసుకోవటం, సాధన చేయటం. ఎవరైతే మంత్రదీక్ష తీసుకోలేదో వాళ్ళు మంత్రదీక్ష తీసుకోవాలి. తిరుపతిలో ఇస్తున్నారు, స్వామీజీ వస్తారు. ఇక్కడ కూడా తిరుపతి ఇక్కడ దేవాలయ ప్రతిష్ఠ వచ్చినప్పుడు నేనేం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ మాట ఫలిస్తుందో లేదో నాకు తెలియదు. కొంతమందికి వాక్శుద్ధి ఉంటుంది, అంచేత నేనేం చెప్పను. మీరందరూ కూడా మంత్రానికి శక్తి ఉంటుంది. మనకి రక్షించేది మన ప్రాణం పోయేటప్పుడు మన బంధువులు ఎవ్వరూ ఉండరు. కొడుకులు కూతుర్లు ఎక్కడున్నా సరే, భార్య ఉన్నా భర్తకి భార్య కానీ ఎవరో ప్రాణం పోయేటప్పుడు వాళ్ళు ఏం అసహాయంగా ఉంటారు. మనం రక్షించేది దేవుడు ఒక్కడే అని గుర్తుపెట్టుకొని ఆ మంత్రానికి శక్తి ఉంది. మంత్రశక్తి అని ఉంది. గాయత్రి మంత్రం శక్తి చేస్తున్నాం కదా. అలాగే ఈ రామకృష్ణ మంత్రంలో రామకృష్ణ వారు ఉన్నారు. మంత్రశక్తి, మంత్రదీక్ష తీసుకొని తర్వాత మీ పనులన్నీ కుటుంబ వ్యవహారాలు చేయండి, గృహస్థులుగా ఉండండి, మంత్రం కూడా జపం కూడా చేయండి, నామ సంకీర్తన చేయండి. ఆ విధంగా మనకి ఏంటంటే అభివృద్ధి వస్తుంది అని చెబుతూ జై రామకృష్ణ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జై భగవాన్ శ్రీరామకృష్ణ దేవ్ की जय, श्री शारदा माई की जय, श्री विवेकानंद स्वामी जी की जय, श्री वेंकटरमण स्वामी की जय, वृंदावन बिहार लाल की जय, श्री कृष्ण परमात्मा को जय, राजा रामचंद्र देव की जय, सीता माता को जय, आंजनेय पवन सुत आंजनेय स्वामी जी की. ఇంకోటి ఏంటంటే